సత్యవర్ధన్పై దాడి కేసుతో తనకు సంబంధం లేదంటూ ఎస్సీ ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల దగ్గరే ఉన్నందువల్ల సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదన్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ దాడి చేశారు అన్నది సత్యవర్ధన్ చెబుతాడని అన్నారు. మరోవైపు వంశీకి భోజనం ఇతర సౌకర్యాలు కల్పించాలి అన్న పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. సబ్ జైల్లో వంశీకి ఏ ఇబ్బందులున్నాయి, ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లెటర్ తీసుకోవాలని ఆదేశించారు న్యాయమూర్తి. మరోవైపు వంశీ కేసులో స్పెషల్ పీపీని నియమిస్తోంది ప్రభుత్వం. దీంతో వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్కు 2 రోజుల సమయం కోరింది సర్కార్. మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. రియల్టర్ చక్రధర ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్ రావు A1 నిందితుడిగా ఉన్నారు. తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది కోర్టు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రవేశించి కలకలం రేపిన కేటుగాడు గోవర్ధన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్లో 5 ఏళ్ల పాటు హోంగార్డ్గా గోవర్ధన్ పనిచేశాడు. ఉద్యోగం నుంచి తీసివేసిన తర్వాత మోసాలకు తెరతీశాడు గోవర్ధన్. గతంలో పలువురు వ్యాపారవేత్తలను గోవర్ధన్ మోసగించినట్టు తేలింది. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తుండగా గోవర్ధన్ తాను డిపార్ట్మెంట్ మనిషినని చెప్పుకుంటూ సీసీఎస్లో రాకపోకలు సాగించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఏకంగా 3 సార్లు రాకపోకలు సాగించాడు. తాను పోలీస్ డిపార్ట్మెంట్ మనిషినని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను నమ్మించేందుకు ఆగంతకుడు ఇలా కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి రాకపోకలు సాగించినట్టు సమాచారం. అత్యంత భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్లి వస్తూ ఉండటంతో అతన్ని నమ్మి 3 లక్షల రూపాయలు మోసపోయాడు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. విషయం వెలుగు చూడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ ఏడాదికి సంబంధించిన నీటి వాటాలను కేఆర్ఎంబీ తేల్చేసింది. తెలంగాణకు 131, ఏపీకి 27 టీఎంసీలను వాటాలుగా పంపకం చేసింది. దీనికి సంబంధించిన మినిట్స్ను కృష్ణా బోర్డు విడుదల చేసింది. ట్రిబ్యునల్ తేల్చే వరకు 66-34% పంచుకోవాలని సూచించింది. నీటి వినియోగానికి సంబంధించి ప్రణాళికలు సమర్పించాలని 2 రాష్ట్రాలను ఆదేశించింది. ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని లోకాయుక్త పోలీసులు తెలిపారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థల కేటాయింపు కేసులో గత ఏడాది సెప్టెంబర్ 27న సిద్ధరామయ్యతో పాటు మరో 3పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2024 సెప్టెంబర్లో లోకాయుక్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీనిపై విచారణ జరిపారు. 138 రోజుల విచారణ తర్వాత నివేదిక సమర్పించారు. సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది, అధికారులతో పాటు 100 మందిని ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేశారు. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని నివేదికలో పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలవనున్నారు సీఎం చంద్రబాబు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. కాంగ్రెస్ ఇన్ఛార్జీల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ పార్టీలో చేరేవారి విషయంలో తొందరపాటు వద్దన్నారు. కాంగ్రెస్ భావజాలం ఉన్న వారిని మాత్రమే చేర్చుకోవాలి. తొందరపడి చేర్చుకుంటే వాళ్లు కష్ట సమయంలో పార్టీని వదిలి పారిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడ్డ వ్యక్తులను ప్రోత్సహించాలని అన్నారు ఖర్గే. రాబోయే 5 సంవత్సరాలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాలని అన్నారు. బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జీలదేనని అన్నారు కాంగ్రెస్ చీఫ్.
ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించి కష్టపడి పనిచేయాలన్నారు. ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులు, భవిష్యత్తు, ఎన్నికల ఫలితాలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు ఖర్గే. విపత్తు సహాయం కింద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు త్రిపుర, నాగాలాండ్ సహా 5 రాష్ట్రాలకు కూడా విపత్తు సహాయం ప్రకటించింది. 2024 ఏడాదిలో వరదలు, కొండచర్యలు విరిగిపడ్డ ఘటనల్లో 5 రాష్ట్రాలకు సహాయం అందించింది మోడీ సర్కార్. ఏపీకి మొత్తం 606,8,00,00,000 నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపింది. కుంభమేళా, సనాతన ధర్మంపై అసత్య ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది 56 కోట్ల మంది భక్తుల విశ్వాసాలతో ఆడుకున్నట్టేనని అసెంబ్లీలో హెచ్చరించారు. మహాకుంభమేళాను ఏ పార్టీయో, ఏ సంఘమో నిర్వహించలేదని ప్రభుత్వం నిర్వహించిందని అన్నారు.